సామాజిక అణచివేత, శ్రమదోపిడీ, కుల వివక్షత నిర్మూలనకై నిరంతరం కార్మిక వర్గం పనిచేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో సిఐటియు నల్గొండ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో న్యాయం సిఐటియు అవగాహన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా కుల వ్యవస్థ మన దేశాన్ని పట్టి పీడిస్తుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కుల, మత, వర్గ విభేదాల వల్ల కార్మిక వర్గం ఐక్యతకు భంగం కలుగుతుందని తెలియజేశారు. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో రాజ్యాంగం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా మే 20న సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని, ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, సిఐటియు సమన్వయ కమిటీ కన్వీనర్ దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. అంతకుముందు శ్రామిక మహిళా ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ విమల రమాదేవి జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిఐటియు పట్టణ నాయకులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాద నరసింహ, సిఐటియు నాయకులు మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, కోట్ల అశోక్ రెడ్డి, సలివోజు సైదాచారి, సరిత, హమాలి నాయకులు నగేష్, స్టోర్ హమాలి నాయకులు కత్తుల యాదయ్య, పవర్లూమ్ నాయకులు గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో సామాజిక న్యాయం ఈరోజు అంశం మీద ఈరోజు కార్మిక వర్గం మీద దగ్గరికి ఈరోజు కలవడం జరిగింది. సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజల మధ్యన ఇంకా వివక్షతలు, దౌర్జన్యాలు, దాడులు ఇవి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గటం లేదు. మరి దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది కొరబడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో ఇక్కడ అనేక వివక్షతకు గురవుతున్నటువంటి మహిళలు, ఈరోజు దళితులు, గిరిజనులు, మైనార్టీలపైన ఇంకా వివక్షత కొనసాగుతూ ఉంది. ఈ వివక్షతను విడనాడి మనుషులంతా ఒకటే సామాజికంగా అందరూ కలిసి ఉండేటువంటి ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని చెప్పేసి సిఐటి కోరుకుంటుంది. కేవలం కనీస వేతనాలు లేదా హక్కులు, బాధ్యతలు వరకే పరిమితం కాదు. ఈ దేశంలో పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను నిర్మూలన జరగాలని చెప్పేసి సిఐటి భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విమలా రణదేవి జయంతిని జరుపుకొని మనం ఈ సందర్భంలో ఆ జ్ఞాపకాలని ప్రపంచం ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అందుకని మహిళలపై ఈరోజు దాడులు, దౌర్జన్యాలే కాదు, సామాజికంగా అణచివేయడం, ఇంకా గెంటివేషాలు, ఇంకా ఇటువంటి గొడవలు కూడా జరుగుతున్నాయి. కార్మిక వర్గంలో కూడా ఇటువంటి వివక్షతను విడనాడాల్సిన అవసరం ఉంది. అందుకని దేశంలో ఏదైతే సామాజికంగా వెనుకబడినటువంటి అణగారిన వర్గాల పట్ల ప్రజలకు పీడనకు గురి అవుతున్నటువంటి వాటి పట్ల విముక్తి కావాలని చెప్పేసి సిఐటి పిలుపునిస్తుంది. అందుకోసం ఒకవైపున కార్పొరేట్ శక్తులు, ఒకవైపున మతోన్మాదం, ఒకవైపున కులవాదం, ఇటువంటి వాదాల మధ్యన ప్రజలు విముక్తి కావాలంటే, చైతన్యం కావాలంటే తప్పనిసరిగా జరుగుతున్నటువంటి అణచివేతని, జరుగుతున్నటువంటి మోసము, శ్రమశక్తిని దోపిడీ చేసే విధానాన్ని రూపం మాపాలని చెప్పేసి సిఐటి భావిస్తుంది. అందుకోసం కార్మిక వర్గం తెగింపుతో పనిచేసి హక్కులను సాధించుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకొస్తా ఉన్నది. ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి 24 కార్మిక చట్టాలని మారుస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులు 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి అనేక చట్టాలని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులు, ప్రజలు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, నిరుద్యోగం సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం మొత్తమే పట్టించుకోకుండా ఉంటుంది. కార్పొరేట్ శక్తులకు రాయితీలు మాత్రం పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలను ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఉన్న హక్కుల్ని హరించి వేసేదానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటటువంటి దానికి వ్యతిరేకంగా రేపు మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ అసోసియేషన్లు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి సిఐటియు పిలుపునిస్తూ ఉంది. ఈరోజు కామ్రేడ్ విమల రణదేవ్ జయంతి సందర్భంగా ఇక్కడ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సామాజిక న్యాయ సాధన, సిఐటియు అవగాహన, ఏ రకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం, ముఖ్యంగా ఈ దేశంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థ, వీటి రెండింటిని ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డపెట్టులాగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ నిర్మూలన అయితేనే పని ప్రదేశాల్లో కార్మిక వర్గాన్ని ఐక్యపరచడంలో
ఇవి అడ్డుగా వస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే వాటి మీద పోరాటం చేయాలని ఆల్ ఇండియా స్థాయిలో సిఐటి పిలుపునిచ్చింది. అది రాష్ట్రం దేశంలో భాగంగానే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేపు జరగబోయే మేడే కార్యక్రమం, అదేవిధంగా మే 20 తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో అందరినీ భాగస్వామ్యం చేయడం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.